శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఈవేళ మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సహయోగి మయి వర్తతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఎవడు సమస్త భూతముల యందున్న నన్ను అభేద బుద్ధి సర్వత్ర ఒకే పరమాత్మయను భావము కలిగి సేవించుతున్నాడు, అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించుతున్నవాడైనను, అనగా సమాధి నిష్ట ఎందున్నను లేక వ్యవహారము సల్పుచున్నను నాయందే ఆత్మయందే ఉండు వాడగుచున్నాడు అని మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. భగవంతుడు ఇచ్చట ఉన్నారు. ఏ ఉపాయము చే మనుషుడు భగవంతుని యందు స్థితిని సంపాదించుకొనగలడు అను ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం మొసంగబడినది. దేవుడు ఎడిచనున్నారు అన్నప్పుడు ఏ విధంగా మనం దేవుణ్ణి సేవించాలి అన్నప్పుడు ఈ శ్లోకము ద్వారా మనకు క్షుణ్ణంగా తెలియబడుతూ ఉన్నది. దేవుడు ఎచ్చటనున్నారను సంశయము సామాన్యముగా ప్రతి వానికి కలుగుచుండును. దేవుడు ఒక చోట మాత్రమే కాదు, సమస్త చరాచర ప్రాణికోట్ల యందును నివసించుతున్నారు. దేవుడు లేని చోటు లేదు. పాలలో వెన్నవలే, పుష్పమాలలో దారమవలే, నువ్వులలో నూనె వలె, చెరుకు గడయందు రసమవలే భగవానుడు సమస్త భూతముల యందును వ్యాపించి ఉన్నట్టు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. కాబట్టి సర్వప్రాణులు భగవత్ స్వరూపులే అని తలంచి ఎవరికి అపకారము చేయరాదు. ప్రాణికోట్ల ఎడల దయ కరుణ కలిగి ఉండవలెను, వానికి హితమాచరించవలెను. అది ఏ మాధవ సేవ యగును. అందుకే మనకు భగవానులు ఏనాడో చెప్పారు, మానవ సేవయే మాధవ సేవ అని. ప్రాణి సేవయే అనగా బోధదయే ప్రధానమైనది ఉండాలి మనిషికి. ఒక విగ్రహారాధనలో ఒక ప్రతిమలోనే కాదు పరమాత్మ ఉన్నది, సర్వ ప్రాణుల యందు పరమాత్మ ఉన్నాడు అనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడు నన్నెరిగినటువంటి వాడు అని ఇక్కడ భగవానుడు తెలియచేస్తున్నాడు. ఇక రెండవ ప్రశ్న, ఏ ఉపాయము చేయ మనుజుడు పరమాత్మ యందు స్థితిని సంపాదించుకొనగలడు అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. సర్వత్రా ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నారని అభేద జ్ఞానము కలిగి వారిని సేవించువాడు ధ్యానించువాడు తుదకు వారిని పొందుతున్నాడు. ఒకే సూర్యబింబము భిన్న భిన్న జలోపాదులందు వివిధముగా ప్రతిబింబించిన చందమునను, ఒకే వ్యక్తి అనేక వేషములు వేసిన విధమునను, ఒకే బంగారము భిన్న భిన్న ఆభరణముల రూపమున వెలుయుచున్నట్లును, ఒకే మృత్తిక వివిధ ఘటాదులందు అనుస్యతమై ఉండునట్లును, ఉపాధులు వేరువేరుగానున్నను పరమాత్మ ఒకరే సమస్త చరాచర ప్రాణికోట్ల యందును అభిన్నముగా వ్యాపించియున్నారను ఏకత్వ బుద్ధి కలిగి సర్వాంతర్యామియగు అట్టి భగవానుని సేవించువాడు ధ్యానించువాడు తుదకు వారినే పొందగలడు. ఇది దైవ ప్రాప్తికి ఉపాయము అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అట్టి ఏకాత్మ బుద్ధి అభేదాత్మ తత్వ పరిజ్ఞానము కలవాడు ఏ విధముగా ప్రవర్తించినప్పటికీ భగవంతుని యందే నివసించుచుండునని చెప్పబడినది. కాబట్టి అతడు సమాధి నిష్ట యందున్నను లేక వ్యవహరించుతున్నను లేక ఊరకయున్నను చిత్తమిపుడును ధ్యేయమందే అనగా ఆత్మయందే తన్మయమై ఉండును. ఒక సమస్త కర్మములు అతనికి ఏకాభిప్రాయం పరమాత్మ యందే లయమై ఉండును. ఏ కార్యము చేసినప్పటికీ కూడా తన మనసు పరమాత్మ యందే ఉండును. ఆ విధంగా ఏకాత్మ జ్ఞానము గల అట్టి మహనీయులు ప్రపంచమున అనేక కార్యములు చేయుచున్నను భగవంతుని యందు నివసించుతున్న వారే ఎగుదురు. కనుకనే ఆత్మజ్ఞులకు మహనీయులు ప్రపంచములో లోక సంగ్రహార్థము పెక్కు కార్యములను చేసినను
వారి భగవస్థితికి ఏమాత్రము భంగము కలుగకనే ఉన్నది అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అయితే సర్వదా వర్తమానోపి అను దాని అర్థమేమిటి? జ్ఞాని యథేచ్ఛ ఆచరణమునకు దిగవచ్చునని కాదు, దుశ్శీలుడు అయి ఉండవచ్చునని కాదు. అట్లు దుష్ప్రవర్తన కలవాడు అసలు జ్ఞానియే కాదు. పరమాత్మ అనుభవము కలుగుటకు విశుద్ధ సత్వగుణము కలిగి ఉండవలెను గదా. అట్టి మఖోన్నతశీల సంపత్తి గలవాడు ఏ కాలమందైనా క్రిందకు దిగి రజోగుణ తమోగుణములను ఆశ్రయింపగలడా? అట్లెన్నడూ జరగదు. ఒకవేళ దిగజారినిచో అతడు జ్ఞానియే కాదని ముమ్మాటికి నిశ్చయింపవలెను. కాబట్టి శుష్క వేదాంత ఆశ్రయింపక ముముక్షువులు కడు జాగరూకులై ఉండవలెను. తమ ప్రవర్తన ఎందేలాంటి లోపము రానియక చూచుతుండవలెను. అట్టి పదముల యొక్క అర్థమును బహు జాగ్రత్తగా గమనించవలెను. ఏ విధముగా ప్రవర్తించినను అనుదాని భావమిచట సర్వాత్మ విజ్ఞానము కలవాడు జ్ఞానమందున్నను లోక వ్యవహారములాచరించినను ఎట్లున్నను అతని ఆత్మస్థితికి లోపము లేదని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. కానీ చేయరాని దుష్కర్మములు చేస్తే కూడా అతని స్థితి ఆత్మయందే ఉన్నదని అర్థము కాదు. దుష్కార్యములు, దుష్ప్రవర్తనలు, ప్రపంచమునకు హాని కలిగేటువంటి కార్యక్రమములు, ప్రాణులకు హింస కలిగేటువంటి కార్యక్రమములు చేస్తూ కూడా నేను స్థితి కలిగి ఉన్నాను అనే పదాన్ని ఎవరు కూడా ఇక్కడ వాడడానికి వీలు లేదు. ఆత్మయందు స్థితి కలిగినటువంటి వాడు ప్రపంచమునకు హాని కలిగేటువంటి పనులు అనగా ప్రకృతికి అపకారము జరిగేటువంటి పనులు కానీ, ప్రాణులను హింసించేటువంటి పనులు కానీ, కఠినమైనటువంటి వాక్కులు కానీ ఎప్పుడు కూడా పలకడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. భగవంతుడు ఎచ్చటనున్నాడు అనే ప్రశ్న అందరికీ వస్తూ ఉన్నది కదా. సమస్త చరాచర ప్రాణికోట్ల యందును వ్యాపించి ఉన్నాడు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. భగవంతుని యందు స్థితి పొందవలెననిన జీవుడు ఏమి చేయవలెను అనే ప్రశ్న కూడా మనకు వస్తూ ఉంటుంది. దానికి సర్వత్ర ఏకాత్మ బుద్ధి కలిగి అట్టి అద్వయ పరమాత్మను సేవించవలెను, ధ్యానించవలెను అని మనకు తెలియబడుతుంది. ఆత్మకుడకు మహనీయుడు లోకమున వ్యవహరించినను అతని భగవస్థితికి హాని కలుగున ఎన్నటికీ కలుగదు. అతడిట్లు ప్రవర్తించినను అతని భగవస్థితికి లోపము కలుగదు. ఎవరైతే గురు కరుణా కటాక్షములచే గురువాక్యమును నమ్మి గురువాక్యానుసారము జీవించే అటువంటి వ్యక్తి తన యొక్క స్థితిని తప్పడు. జీవనోపాధికి తాను జీవించడానికి, పరులకు తన వంతు తాను మేలు చేయడానికి ఏ కర్మములు అనగా ఏ పనులు చేసినప్పటికీ కూడాను అవి అన్నీ కూడా సత్కార్యక్రమములు అయ్యే ఉంటాయి. సజ్జనుల సాంగత్యం అయ్యే ఉంటుంది. సత్కర్మలే కానీ దుష్కర్మములు ఎన్నడూ ఎన్నుకోడు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఇక అట్టి ఆత్మ దృష్టి కలిగి సర్వజీవులను తనవలే సమముగా చూచువాడు సర్వోత్తమునని భగవానుడు. అటువంటి వాడు ఎట్టివాడు 32వ శ్లోకము ద్వారా రేపు తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.